హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనం ఈరోజు జీడిఎస్ యొక్క జీతభత్యాలు అండ్ వారి ఆర్థిక పరిస్థితుల గురించి మనం ఈ వీడియోలో వివరంగా చర్చిద్దామండి. మీకు ఈ వీడియోలో ఏ టైంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఓకేనా. వీరి శాలరీస్ గురించి మనం చూసినట్లయితే ముందుగా వీరిలో బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవకు ఉంటారండి. వీరి ముగ్గురు శాలరీస్ని నేను ఈరోజు పే స్లిప్తో మీకు వివరంగా వివరిస్తాను. బీపీఎం శాలరీ చూసుకున్నట్లయితే వీరికి బేసిక్ కింద 12,000 ఇస్తారండి. నెక్స్ట్ డిఆర్ఎస్ అలవెన్స్ అంటే డిఏ రూపంలో మనకు 6,360 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ అంటే మనకు బీఓ ఉంటుంది కదా, దానికి బాడుగ కట్టుకోవడానికి 500 అనేది అమౌంట్ వేస్తారు. ఇవన్నీ మొత్తంగా చూస్తే వీరికి 18,860 రూపాయలు అనేది శాలరీ అనేది వేయడం జరుగుతుంది. ఈ డిడక్షన్స్ అవుట్ ఆఫ్ అకౌంట్ అనేది నేను మీకు వివరంగా వేరే వీడియోలో చాలామంది యొక్క పే స్కేల్ ఎక్కువైన వారికి ఏ విధంగా శాలరీస్ వస్తాయి అనేది మీకు కంపారిజన్ చేసి ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ వీడియోలో వివరించేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇవి ఓన్లీ కొత్తగా వచ్చే బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవ యొక్క శాలరీ ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను అండి. నెక్స్ట్ మనకు ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క శాలరీ చూసినట్లయితే వీరికి బేసిక్ కింద 10,000 ఇస్తారు. నెక్స్ట్ డిఎన్ఎస్ అలవెన్స్ కింద 5,300 వస్తుంది. నెక్స్ట్ వీరికి ఎక్స్ట్రాగా సైకిల్ అలవెన్స్ కింద 180 రూపీస్ ఇస్తారు. నెక్స్ట్ ఫిక్స్డ్ స్టేషనరీ ఛార్జెస్ కింద 25 రూపీస్ వస్తుంది, ఓకేనా. వీరికి టోటల్గా 15,505 రూపాయలు వీరికి శాలరీ అనేది వేయడం జరుగుతుంది. డిడక్షన్స్ అవుట్ ఆఫ్ అకౌంట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చెప్తాను, ఓకేనా. తర్వాత మనం డాక్ సేవక్ యొక్క శాలరీ చూసినట్లయితే వీరికి బేసిక్ కింద 10,000 ఇస్తారండి. నెక్స్ట్ డిఆర్ఎస్ అలవెన్స్ కింద 5,300 ఇస్తారు. సైకిల్ అలవెన్స్ కింద 180 రూపీస్ ఇస్తారు. నెక్స్ట్ ఫిక్స్డ్ స్టేషనరీ ఛార్జెస్ కింద 25 రూపీస్ ఇస్తారు. సేమ్ ఏబీపీఎం యొక్క శాలరీ లాగానే డాక్ సేవకు కూడా ఇస్తారు. ఇది మీకు చాలామందికి నేను బీపీఎం, ఏబీపీఎం పెట్టి డాక్ సేవకు కూడా ఏబీపీఎం లాగానే ఇస్తారు అంటే చాలామంది కూడా దాని గురించి కూడా మాకు పే స్లిప్ చూపించండి అని అంటున్నారు. అందుకే నేను డాక్ సేవక్ యొక్క పే స్లిప్ కూడా మీకు డిస్ప్లే చేసే విధంగా ఇప్పుడు చెప్తున్నాను, ఓకేనా. ఈ విధంగా మనకు బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ యొక్క శాలరీస్ ఉంటాయండి. వీటిలో డిడక్షన్స్ ఏమేమి కట్ అవుతాయి, అవుట్ ఆఫ్ అకౌంట్ ఏమేమి కట్ అవుతాయి అనేటివి నేను వీడియో వివరంగా మీకు తెలియజేసే విధంగా చేస్తాను. ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అవి కట్ చేసి వాటి గురించి సపరేట్గా వాటి గురించి డెడికేటెడ్గా వీడియో చేస్తానండి. నెక్స్ట్ జీడిఎస్ శాలరీస్ ఈ నెలలో మనకు ఈ మంత్ ఎండింగ్కి శాలరీ పడే టైంకి పెరుగుతాయండి. ఎందుకంటే మనకు 6 మంత్స్కి ఒకసారి డిఏ అనేది పెరుగుతుంది, అంటే డిఆర్ఎస్ అలవెన్స్ అనేది పెరుగుతుంది. వారు ప్రభుత్వం ఎంతైతే నిర్ణయిస్తారో 3%, 2%, 2.5 ఇలా వారు అయితే ఎంత పర్సెంటేజ్ మనకు పెంచుతారో దాన్ని బట్టి మనకనేది అమౌంట్ పెరుగుతుంది. నేను అనుకుంటుండేది 400 నుంచి 500 రూపీస్ కంపల్సరీగా మనకు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి, ఓకేనా. ప్రతి 6 నెలలకు ఒకసారి మనకు డిఏ పెరుగుతుందని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే కొత్తగా వచ్చే వారికి ఇదే శాలరీ ఉంటుందా? ప్రతి ఒక్కరికి అంటే ఈరోజు జాయిన్ అయినా కూడా ఆ రోజుకి ఎంత శాలరీ అందరికీ మనకు బేసిక్ శాలరీ ఎంత ఉందో అప్పటి వరకు డిఏ ఎంత ఉంటుందో అదంతా మీకు పే చేస్తారు, ఓకేనా. బేసిక్ మాత్రం 12,000 ఉంటుంది, అంటే బీపీఎంలకు 12,000, ఏబీపీఎం డాక్ సేవకు మాత్రం 10,000. ఇది మాత్రం ఫిక్స్డ్గా ఉంటుంది. డిఎన్ఎస్ అలవెన్స్ మాత్రం అప్పటికి ఎంత అయితే ఉందో దాన్ని బట్టే అందరికీ ఇస్తారు, ఓకేనా. మళ్ళీ మనం లెవెల్ 2 వెళ్తే వారికి సపరేట్గా, నెక్స్ట్ సీనియర్స్కి అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ ఇంకా 1 ఇయర్ అయ్యే కొద్దీ వారికి కొంత అనేది పెరుగుతుంది. అవన్నీ కూడా నేను పే స్లిప్లు మీకు నెక్స్ట్ వీడియోలో వివరంగా తెలియజేస్తాను, ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే జీడిఎస్ల శాలరీలు ఏ విధంగా పెరుగుతాయి? ఇది చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అండి. మనకు జీడిఎస్ శాలరీస్ ఏ విధంగా అంటే ప్రతి 6 మంత్స్కు డిఏ రూపంలో పెరుగుతాయండి. నెక్స్ట్ అంతేకాకుండా ప్రతి సంవత్సరం మనకు సీనియారిటీ బేస్ మీద మనకు బేసిక్ మీద పెరుగుతుంది. బేసిక్ మీద పెరిగితే ఆటోమేటిక్గా మనకు డిఏలో కూడా ఎక్స్ట్రా మనకు యాడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ప్రతి సంవత్సరము మనకు శాలరీస్ అనేది పెరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే 8th పే కమిషన్ తర్వాత శాలరీలు ఎంత పెరగవచ్చు? చాలామంది అడుగుతుండే క్వశ్చనే. 8th పే కమిషను మనకు 2026 జనవరి నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి.
దాదాపు మార్చి ఏప్రిల్లో మనకు ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉంది. మనకు జనవరి నుంచే మనకు అరియర్స్ కింద మొత్తం అమౌంట్ వేస్తారండి. మనం చూసుకున్నట్లయితే 8th పే కమిషన్లో దాదాపు మనము ఇంక్లూడ్ అయ్యే పరిస్థితే కనిపిస్తున్నాయి. 8th పే కమిషన్లో యాడ్ అయితే మాత్రము మన శాలరీస్ భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే ఏబిపిఎంకి 25,000 ప్లస్, నెక్స్ట్ బీపీఎంకి 30,000 ప్లస్ కూడా ఉన్న అవసరం లేదండి. ఎందుకంటే 8th పే కమిషన్లో మనము ఇంక్లూడ్ అయితే మాత్రం భారీగా పెరుగుతాయి. ఒకవేళ 8th పే కమిషన్లో ఇంక్లూడ్ అవ్వకపోయినా మనకు ఏబిపిఎం శాలరీ 20 ప్లస్, బీపీఎం శాలరీ 25 ప్లస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనకు బీపీఎంలని ఐపీపీబీ బ్యాంకింగ్ సెక్టార్లకి తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏబిపిఎంలకి మనకు ఐడిసి వ్యవస్థ అనేది వచ్చింది. వారు దాంట్లో ఇంక్లూడ్ అయ్యే అవకాశాలు అయితే తొందరలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు వర్క్ పెరగబోతుంది, దాంతోపాటు పని గంటలు పెరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు రాబోయే రోజుల్లో మనకు ఖచ్చితంగా ఒక మంచి ప్యాకేజీ అనేది ఉంటుందండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.